కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజిత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు కొండ సుస్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది ఏంటి? ఆల్రెడీ నేను సోకాస్ నోటీస్ వెళ్ళినాయమ్మా సురేఖక్కకి. అంటే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తల్లి క్యాబినెట్లో ఉండి బిడ్డే చేసినటువంటి వ్యాఖ్యల మీద తల్లికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. వితిన్ ద పార్టీలో జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి విషయాన్ని మేమందరం కూడా ఖండించాలంటే కూడా మాకు బాధగా ఉంది. బయటోడు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని మేము జవాబు చెప్పే పరిస్థితి మాది. అలాంటిది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతుండు మమ్మల్ని ఎగతాళి చేసి ఇదిగో చూడండి వాళ్ళ దగ్గర కాంగ్రెస్ కుంపటి అనే మాటకి మేము ఆన్సరబుల్గా అవ్వాల్సి వస్తుంది అనేది ఏ రోజు కూడా ఊహించుకోలేదు. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్లో కుంపట్లు ఉంటాయి, కాంగ్రెస్లో రోజుకొక ముఖ్యమంత్రి నెలకో ముఖ్యమంత్రి మారుతారు, కాంగ్రెస్ ఇది ఆనవాయితీ, అందరూ ముఖ్యమంత్రులే అని అంటుండే. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో కలిసిపోయి అందరినీ కలుపుకొని పోయి ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా పనిచేస్తున్నారు. సురేఖక్క కూడా లిమిట్స్ ఎప్పుడు కూడా క్రాస్ అవ్వకుండా తను పనిచేస్తుంది పార్టీ గురించే కానీ ప్రభుత్వం గురించే కానీ. కానీ తన సాఫ్ట్ నేచరో ఏందో బాధాకరమో తను పెంచి బిడ్డని తను అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక బిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు ఈరోజు ఈ దుస్థితి వచ్చిందేమో అని ఒక బాధ అవుతుంది. ఎందుకంటే ఆమె ఒకసారి మాట్లాడిందంటే ఏదో అన్ఫార్చునేట్లీ అనుకోవచ్చు, రెండోసారి కూడా ఒకసారి ఎక్స్క్యూజ్ చేసింది పార్టీ ప్రభుత్వము. ఇదివరకైతే పూర్తిగా వాళ్ళ కుటుంబం మీద రేవంత్ అన్న కుటుంబం మీద ఆరిపోసుకుంది. అప్పుడు సరే రేవంత్ అన్నకి మేనమామ అన్నది, సరే సురేఖక్క రాఖీ కట్టింది, ఇవన్నీ ఉన్నాయి. తన క్యాబినెట్లో ఉంది. ఒక బీసీ బిడ్డగా అన్ని విధాల ఆలోచన చేసి రేవంత్ అన్న ఎక్స్క్యూజ్ చేసిండు. బయటకి ఏ రోజు కూడా మళ్ళీ రేవంత్ అన్న సురేఖక్క మీద కానీ కుటుంబం మీద కానీ ఎక్కడ కూడా డిస్కషన్ చేయలేదు. అది సరే అయిపోయింది ముగిసిపోయింది అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఏమొచ్చిందో నిన్న పోయి పరకాలలో మీటింగ్ అయింది. ఒక ముఖ్యమంత్రిగా తనకు ఆ స్వేచ్ఛ లేదా? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తా అవును చేస్తా అన్నప్పుడు తను చేసుకోవచ్చు కదా. మేమేమన్నా వద్దన్నామా? ఆమెకి ఎవరు వద్దలేదు కదా. ఇండిపెండెంట్ ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఇప్పుడు కూడా మేమేమనట్లేదే, నువ్వు చేసుకో, నువ్వు ఏ పార్టీ కండువనన్నా కప్పుకో, ఏ ఇండిపెండెంట్గా నన్న పోటీ చేసుకో, ఎవరు అభ్యంతరం లేదు. ఎందుకంటే మా పార్టీలో తనకు సభ్యత్వం కూడా లేదు. తను ఎవరు మా పార్టీ గురించి మాట్లాడడానికి? కొండ కుటుంబం మా తల్లిదండ్రులు కూడా ఆమె మాట్లాడొచ్చా? ఇవన్నీ తప్పు కదా. ప్రభుత్వాన్ని ఆమె కాపాడాలి, పార్టీని ఆమె కాపాడాలి. సురేఖక్క మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెది ఉన్నది. ఏదన్నా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సురేఖక్క కానీ ఇబ్బంది జరిగితే రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇబ్బంది జరిగినట్టే. కాబట్టి తను కాపాడాల్సినటువంటి పరిస్థితిలో అట్లాంటిది పోయి ప్రతిసారి పదే కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్నని ప్రభుత్వం మీద 24 గంటలు తిట్టుకుంటూ నువ్వేం గొప్ప అనుకుంటావా? అట్లాంటిది కాదమ్మా. నువ్వు ఇంకా నాకేమనిపిస్తుందంటే షీ వాజ్ చైల్డ్, ఇంకా చైల్డిష్ పోలేదేమో అనిపిస్తుంది, చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఫారెన్లో ఉండి అప్పుడప్పుడు ఇండియాకి వస్తుంటుంది, అటు పోతుంటుంది ఇటు వస్తుంటుంది. పరకాలకి వరంగల్కి హైదరాబాద్కి వచ్చినట్టుగా తను ఫారెన్ తిరుగుతుంది. నేను దాన్ని ఏమన్నాను, కానీ నువ్వు పూర్తి స్థాయిలో వచ్చి గ్రౌండ్ లెవెల్లో పని చేసుకొని అప్పుడు మాట్లాడాలి. నేను ఇంత కష్టపడుతున్నా పని చేస్తున్నా, ఒక ఆడపిల్ల కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నాం, మా తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నా, మా కోసం ఆలోచించట్లేదు. నేనేమంటున్నా, రేవంత్ అన్న అన్యాయం చేసి పక్కన పడేసిండా? సురేఖక్క ఫస్ట్ క్యాబినెట్లోనే సురేఖక్కకు మంత్రి ఇవ్వలేదా చెప్పు? ఏమన్నా అన్యాయం చేసిండా? ఆమె ఏమన్నది, మా నాన్నకి 36 సీట్లు వచ్చినా 38 సీట్లు వచ్చినా మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, మరి ఇయ్యలేదు అన్నది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం రాకపోతే మీ నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడేమో, కానీ ప్రభుత్వం వచ్చినాక అక్క క్యాబినెట్లోనే కూర్చోబెట్టిండు కదా. నువ్వు దీన్ని ఎందుకు చెప్పవు? మరి ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా ఇచ్చిండు మా అన్న రేవంత్ మామ అని చెప్పి నువ్వు ఆ మాట కూడా చెప్పుకోవాలి కదా. ఎందుకు చెప్పవు నువ్వు? మరి ఆ మాట చెప్పుకోవే. ఒక్కొక్క కుటుంబంలో నీకు ఎమ్మెల్యే టికెట్, మీ నాన్నకి ఎమ్మెల్సీ, మీ అమ్మకు మంత్రి పదవి. మరి మేమంతా ఏం కావాలి? గాలికి పోవాలనా? మేమందరం అయితే పూర్తిగా పొద్దున్న నుంచి రాత్రి వరకు పార్టీ కోసమే పనిచేస్తాం, పార్టీలనే బతుకుతాం, పార్టీలనే చేస్తాం. మేమంతా పార్టీ విడిచి ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేసి మేము పని చేయం. ఈరోజు కూడా సురేఖక్క కూతురుగా మాట్లాడాలంటే బాధగా చేస్తుంది మాకు. అయినా కానీ పార్టీ లైన్ ప్రభుత్వము రేవంత్ అన్నని అన్నారు, ఏకవచనంతో మాట్లాడింది కాబట్టి ఆ బాధను కూడా పక్కకు పెట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. రేవంత్ అన్నని తిడితే సురేఖక్కని తిట్టినట్టు కాదా? ఆమె కూడా క్యాబినెట్లోనే ఉంది కదా, ఆమె కూడా ప్రభుత్వంలోనే ఉన్నది కదా. ఈరోజు అందరినీ కలుపుకొని తిట్టినట్టే కదా. నువ్వు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతలేవు, పథకాల గురించి మాట్లాడతలేవు, ఫండింగ్ గురించి మాట్లాడతలేవు, నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతలేవు. ఎంతసేపు నాకు టికెట్, ఇంట్లో కూర్చోవాలి, ఫారెన్ పోయి రావాలి, టికెట్ అనాలా? ఎవరి కాడ అడ్డం వేసుకొని టికెట్ అడుగుతావు? బీసీ కాడా సురేఖక్క కాడా? కాదు కదా. మేమందరం సింగిల్గా వచ్చినాం, పని చేసినాం, మాకన్నా రైట్ ఉన్నది. కానీ మేము కూడా అట్లా బహిరంగంగా ఏ రోజు అడగలేదే. మేము పార్టీ లైన్ క్రాస్ చేయలేదు. రేవంత్ అన్న ఒక్క మాట చెప్తే మేము అదే శిరస వహించినాం ఇప్పటిదాకా. మరి మాకు లేని రోషం నీకెక్కడి నుంచి వచ్చిందా? మేము కూడా టికెట్లు పోగొట్టుకున్న వాళ్ళమే కదా.
అరే అవకాశాలు వస్తాయి రావు, వస్తాయి, అవకాశాల కోసం ఎదురు చూడాలి. కానీ అన్నంత మాత్రం ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు అదేమో అంటారు చూడు, పొయ్యి మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్లా ఉన్న చెట్టు మీద కూర్చొని చెట్టును కోసేసుకున్నట్టు అయింది ఇప్పుడు. కానీ ఆమెకేమి లాభం జరుగుతుందో లేకపోతే ఇంత జరిగినాక కూడా పార్టీ ఉపేక్షిస్తుందో అని అనుకుంటుందో నాకు తెలియదు. మాట్లాడే వాళ్ళ మీద మళ్ళా నేను ఊరుకోను అంటుంది. కాకపోతే కూడా కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల్ని, కాంగ్రెస్ చేసినటువంటి అవినీతిని కూడా బయట పెడతా అంటూ మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అవును, అంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్, వాళ్ళమ్మ కాంగ్రెస్ లో లేనట్ట. ఏం చేస్తావు, ఎవరికి భయపెట్టిస్తావు? ఆమె బహిరంగంగా చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేస్తుందని. రమ్మను ఏం చెప్తుందో చెప్పమ్మను. ఎవరికి ఏం భయాలు లేవు ఇక్కడ. చెప్తే ఎవరికి భయాలు లేవు, చెప్పకుంటే ఎవరికి భయాలు లేవు. ఆమె బెదిరిస్తే భయపడేటోళ్ళు తాటాకు చెప్పుళ్ళకి ఎవరు ఇక్కడ భయపడరు. మేము ఓన్లీ ఇప్పటి వరకు ఉపేక్షిస్తున్నాం బికాస్ ఆఫ్ సురేఖ అక్క. లేకపోతే పార్టీ బయటోడు గనక ఇదే రేవంత్ అన్నని కానీ మా పార్టీని కానీ మాకు సంబంధించి ఎవరికన్నా మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా అంటే ఒక్కొక్కళ్ళ తాట తీస్తుంటాం. ఈరోజు ఒక మా తోటి సోదరిమణి సురేఖక్క బిడ్డ అని మాత్రమే ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, ఇంకోటి ఏమీ లేదు అక్కడ. కొండ సురేఖ గారి నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన వచ్చింది? వస్తుంది తనకి ఇప్పుడు పాపం. మరి ఇది బాధాకరమైనటువంటి విషయం కదా, నాకు చాలా చెప్పలేకపోతున్నా, బాధగా ఉంది. సురేఖక్క ఒక బిడ్డ కోసం వచ్చి పార్టీలో క్రమశిక్షణ కమిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని నేను ఊహించలేదు. తన అభివృద్ధి కోసమో తన శాఖకు నిధుల కోసమో ఒక పార్టీ అధ్యక్షుడినో లేకపోతే ముఖ్యమంత్రినో కలిసి తను అలాంటివి సరి చేసుకోవచ్చు, తను నిధులు అడగొచ్చు, ఇంకేమన్నా కావాలంటే అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు ఏమో అనుకున్నా. కానీ ఇట్లా బిడ్డ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది రాని పక్షాన